తొలి వెలుగుల ఒక వార్త కనిపిస్తుంది మనకి. బీఆర్ఎస్లోకి పోదాం. జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఎన్నికల్లో కారు పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని కారు పార్టీ గుర్తు మీద గెలిచి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టారు. అటు వాళ్ళు జంపు కొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ఆ ఓడిపోయిన అంటే వీళ్ళు గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం సెకండ్ కేటగిరీ లీడర్లు ఉంటారు కదా వాళ్ళు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కొంత అసహనానికి గురయ్యారు. ఎక్కడ పోయినా కూడా మా మీద మీ పెత్తనమైంది, ప్రభుత్వం మాది, మీరు నిన్నగాక మొన్నొచ్చారు, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా పనిచేసారు, అడ్డగోలుగా తిట్టిరు, ఇప్పుడు వచ్చి మా మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్ నుంచి అందులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత కనిపించింది. అటు గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, వీళ్ళ మీద కొంత వ్యతిరేకత కనిపించింది. ఏం చేయలేని పరిస్థితులలో సైలెంట్గా అక్కడి నుంచి మౌనంగా వెనుదిరిగిన ఘటనలు మనం చూసినాం. అయితే మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేయబోతా ఉన్నారు? పార్టీ మారిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి పోతే ఆ పార్టీ ఇవ్వకుంటుంది. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అటు స్పీకర్కి ఇటు హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో పిటిషను విచారణకు వచ్చి ఏమన్నారు, స్పీకర్ దీని మీద చర్యలు తీసుకోవడం మాకు కొంత టైం కావాలి అన్నారు. ఈడ లేట్ అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు గత వారము ఒక విచారణ చేసి ఒక ప్రకటన చేసింది. వారం 15 రోజుల్లోగా ఏందో ఏం చేస్తారో చెప్పాలి అని చెప్పేసి. అట్లా శనివారం నాడు శుక్రవారం నాడు మొన్న ఆయన ఇట్లా సుప్రీంకోర్టు నుంచి ఒక కామెంట్ ఇట్లా వచ్చిందో లేదో 2 రోజులకే అసెంబ్లీ సెక్రటరీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపిండు. 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపిండు. ఏమని? మీరు సంబంధించిన వివరణ ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చారో మాకు క్లారిటీ ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి అని చెప్పేసి. అయితే అందులో వీళ్ళు ఏమంటారు, మాకు ఏ డేట్ వరకు ఇవ్వాలనో చెప్పలేదు, రాతపూర్వకంగా ఇవ్వాలన్నా నోటి మాటగా చెప్పాలన్నా చెప్పలేదు అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన ఒక వంక చెప్పారు. అయితే ఇంకోవైపు మళ్ళీ ఈ వారాంతంలో ఇలా గురువారం రేపో ఎల్లుండో మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద చర్చ ఇస్తుంది. నోటీసులు ఇచ్చారు కదా, మరి ఏమైంది, మరి మీరు దీని మీద ఏం వివరణ ఇవ్వబోతున్నారు, ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. ఇక ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక దగడు పుట్టిందని చెప్పొచ్చు, ఒక భయం పుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కనుక స్పీకరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి తీర్పు చెప్తే ఏం చేస్తాడు స్పీకరు, మీరు ఎందుకు వచ్చారో క్లారిటీ, లేకపోతే అనర్హత వేటేస్తాం, లేకపోతే ఉప ఎన్నికలకు పిలుపునిస్తాం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్తారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లకు పోతే ఏ పార్టీలోకి వెళ్ళి నిలబడాలి వీళ్ళు? ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు సీట్లు ఇస్తుందా? ఇస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఊకుంటారా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతారా? బీఆర్ఎస్ పార్టీలోకి పోతే బీఆర్ఎస్లు వెనకకు రాణిస్తారా? సరే, పార్టీకి అవసరం ఉంది, అసెంబ్లీలో బలం కావాలి, ఒరేటోడు మొత్తుకుంటోడు కావాలి, పిలుద్దాం మళ్ళీ వెనుకకు వచ్చిన 10 మందిని తీసుకుందాం అనుకొని పార్టీ నాయకత్వం ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వెనుకకు తీసుకుంది అనుకో, క్యాడర్ పరిస్థితి ఏంది? క్యాడర్ నిన్నాక మొన్నదాకా రోజు పొట్టు తిట్టిరు కదా, మా పార్టీలోకి గెలిచిరు, మీరు ఆ పార్టీలోకి ఎట్లా పోతారు, మేము ఎండలో తిరిగినాం, మీకు ఓట్లు వేయించినాం, మేము పార్టీ కోసం పనిచేసినాం, మాకు అవకాశాలు రాకపోయినా మీరు మా కోసం నిలబడతారని కష్టపడ్డాం, ఎండల వానలో తిరిగినాం, పార్టీ నిలబెట్టినా మిమ్మల్ని గెలిపిస్తే మీరు అట్లా పోతారా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చాలామంది పార్టీ కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కావచ్చు, మంటలై మండిరు, వీళ్ళు అగ్నిపర్వతాలు లేక వేలిరు. మళ్ళీ వీళ్ళు వెనుక తీసుకుంటే వాళ్ళు ఊకుంటారా? వీళ్ళు పోతే పోయారు, శని పోయింది, ఇప్పుడన్నా మాకు అవకాశాలు వస్తాయేమని చెప్పేసి చాలామంది దాని ఏమంటారు సెకండ్ క్యాడర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న చర్యలను, ఆ కార్యక్రమాలను, ఆ పథకాలను విమర్శించే క్రమంలో చేస్తున్న ఆందోళనలు, నిరసనల విషయంలో యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు అవకాశాలు వస్తాయేమని. మళ్ళీ వీళ్ళు పోతే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఇళ్ళకి వస్తారో రారో వెనకచిన ముచ్చట. కానీ
అదైతే జరుగుతుంది కదా, ఒక అసంతృప్తి అనేది క్రియేట్ అవుతుంది. వీళ్ళకి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీల లోలి పంచాయతీ మొదలవుతుంది. అటు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వెనకపోతే ఆడలోలి పంచాయతీ మొదలవుతుంది. ఎటుగా ఏమన్నా రెండుకి షెడ్ రేవడి అంటారు కదా, అటు ఉసుక తట్టకు కాకుండా ఇటు పెండ తట్టకు కాకుండా ఎటు కాకుండా మిగిలిపోయేటట్టు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు. అరే ఏం చేయాలో ఆయన మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి నిన్న దానం నాగేందర్ ఇట్లా ఈ 10 మంది కూర్చొని మాట్లాడుకున్నారంట. పోదామా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోదామా, పోతే వాళ్ళు రాణిస్తారా, ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకున్నారంట. స్పీకర్కి ఏం చెప్పుదాము రీ, ఆయన అడుగుతాడు కదా రాసియమంటుండే ఎందుకు వచ్చారు అని. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వచ్చినామా, లేకపోతే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద ఆసక్తితో వచ్చినామా, బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు లేవని వచ్చినామా, అభివృద్ధి కోసం వచ్చినామా, నిధుల కోసం వచ్చినామా, సొంత పనుల కోసం వచ్చినామా, మేము అధికారం ఏరుంటే ఆడ ఉంటామని చెప్పడానికి వచ్చినాం, మరి ఏం చెప్పుదాం మనం అని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నారంట. ఢిల్లీకి పోయి అక్కడ లాయర్లు ఉంటారు కదా, సుప్రీంకోర్టు ఆడ లాయర్లు, చాలా పేరు మోసిన పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు ఢిల్లీలో. వాళ్ళ దగ్గర పోయి మరి ఏం చేయమంటావు సారు, గిట్లా ఉంది మా పరిస్థితి, అటు మింగలేకపోతున్నాం, ఇటు కక్కలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, కూసోలేకపోతున్నాం అని చెప్పేసి న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఈ 10 మంది జంపింగ్ తక్కడ అదని ఏమంటారు గోపీలు, జంపింగ్ ఎమ్మెల్యేలు. ఇంకో ఇట్లా ఇది చేసుకుంటేనే లాయర్లతో మాట్లాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏమవుతుంది అని అట్లా ఆలోచనలు చేసుకుంటేనే మళ్ళీ ఎటు కాకపోతే ఒక శాస్త్రం ఉంటుంది కదా, ఎక్కడ దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కని, అట్లా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా, రాణిస్తారా అని చెప్పేసి అక్కడ టచ్లో ఉన్న నేతలు ఉంటారు వాళ్ళతో మెల్లగా ఫోన్లల్లో రాయబారాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలతో నడుపుతున్నారట. ప్రజలు ఒక గుర్తు మీకు వచ్చి ఆ గుర్తు పట్టుకొని ఈ గుర్తు కోటేరు అని చెప్పేసి జనాల దగ్గరికి పోయి నిలబడి వాళ్ళ ఎన్నిళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని మీకు ఓటేసింది ఎందుకు, మీరు పలానా పార్టీ నుంచి వచ్చారు, పలానా పార్టీకి అయితే మేము ఓటేస్తామని ఓటేసి మీ 10 మంది గెలిచారు. 10 మంది గెలిచినప్పుడు అదే పార్టీలో ఉండాలి. లేదు ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని, ప్రజలు మీకు ఇచ్చిన ఓటు ఆ గౌరవాన్ని, ఆ ఓటును గౌరవించి అక్కడనే ఉండి చేయాలి కదా ప్రజల కోసం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పనిచేయలేరా, నిధుల కోసం కొట్లాడలేరా, ఏ అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతారా. ఈయనైతే ఎప్పుడు అదేగా దానం నాగేందర్. అధికారం అనేది వస్తుంటుంది పోతుంటుంది, ప్రజలలో నిలబడే నాయకునిలాగా ఉండాలి కదా. ఇది బీఆర్ఎస్ పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల కథ ఇట్లా ఉంటే ఈడ 10 మంది ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మొన్న 10 మంది